క్రీస్తు రాచరికానికి లోకం యొక్క రాచరికానికి వ్యత్యాసాన్ని మనము ధ్యానం చేయాలి. ఎందుకంటే ప్రభువు చెబుతూ ఉన్నాడు, లూకా శుభవార్త 1వ అధ్యాయము 32వ వచనాన్ని మనము చూసినట్లయితే, ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును, ప్రభువకు దేవుడు తండ్రి అయినటువంటి దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. క్రీస్తు రాజుగా, క్రీస్తు రాజు ఎలా అయ్యాడు? ఈ లోకపు రాజు అయితే, ఈ లోకపు రాజు అవ్వాలంటే ఏం చేయాలి? ఈ లోకపు రాజుగా రావాలంటే ఏం చేయాలి? ప్రజల చేత ఎన్నిక చేయబడాలి. ఈ లోకపు రాజుకి పరలోకపు రాజుకి ఉన్న వ్యత్యాసాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ లోకపు రాజు అయితే ప్రజల చేత ఎన్నుకోబడితేనే రాజు అవుతాడు, అప్పుడు మనల్ని పరిపాలిస్తాడు. లేదా వారసత్వముగా రావాలి. ఆ తండ్రి రాజు అయ్యాడు, కొడుకు కూడా రాజు అవుతాడు, లేదా వాడి మనవడు కూడా రాజు అవుతాడని. ఈ లోకపు రాచరికం ఎలా వస్తుందంటే అది ప్రజల చేత ఎన్నుకోబడాలి, లేదా వారసత్వంగా అయినా రావాలి. కానీ క్రీస్తు రాజు అలా కాదు. ఎలా వచ్చాడు ఈయన? దేవుని చేత పంపబడినటువంటి వాడు, దేవుణ్ణి వారసత్వముగా వచ్చినటువంటి క్రీస్తు ప్రభువు క్రీస్తు రాజు. అయితే ఈయన మహనీయుడై మహోన్నతిని కుమారుడు అనబడును, ప్రభువుకు దేవుడు దావీదు సింహాసనం మీద కూర్చోబడి. అంటే దేవుడు పంపగా వచ్చినటువంటి వ్యక్తి క్రీస్తు రాజు. ఇది ఏ లోకపు రాజుకి పరలోకపు రాజుకి ఉన్నటువంటి క్రీస్తు రాజుకి ఉన్న వ్యత్యాసం. రెండవ పాయింట్ మనం చూసినట్లయితే, లూకా శుభవార్త 2వ అధ్యాయము 10వ వచనము, దేవదూత వారితో ఇట్లనెను, మీరు భయపడవలదు, సమస్త ప్రజలకు పరమానందము కలిగించే శుభ సమాచారము మీకు ఇచ్చేదను. నేడు దావీదు నగరమున మీకొక రక్షకుడు పుట్టెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రపంచ మానవాళి అందరికీ కూడా ఒక ఆనందకరమైనటువంటి, శుభకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి వార్త ఏమిటది? నేడు మీకు దావీదు నగరమున ఒక రక్షకుడు పుట్టెను. ఈ లోకపు రాజుకి క్రీస్తు రాజుకి ఉన్న వ్యత్యాసం ఇక్కడ మనకి కనబడతా ఉంది. ఈ లోకములో రాజుకి కుమారుడు పుడితే, రాజకుమారుడు పుడితే రాజకుమారుని యొక్క ఆ పుట్టుక, ఆ ఆనందం ఎక్కడ వరకు ఉంటుంది? మన ఊరిలో ఒక వ్యక్తి, గొప్ప వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఒక రాజుగారు అనుకుందాం, మన పరిపాలన చేస్తున్నాడు మన ఊరిని. ఆయనకు ఒక బిడ్డ పుట్టాడు, కుమారుడు పుట్టాడు. ఆ ఆనందం ఎక్కడ వరకు ఉంటుంది? ఎక్కడ వరకు ఉంటుంది? మన ఊరు వరకే ఉంటుంది. అది పక్క ఊరు వాళ్ళు చేసుకుంటారా? ఆ ఊర్లో రాజు పుట్టాడని చేసుకుంటారా? చేసుకోరు. లేదా మన రాష్ట్రంలో ఒక గొప్ప వ్యక్తికి ఒక రాజకుమారుడు పుట్టాడు, రాజుకి. ఈ పండుగను ఎక్కడ చేస్తాం మనం? మన రాష్ట్రం వరకే చేస్తాం. వేరే రాష్ట్రం వాళ్ళు చేసుకుంటారా? చేసుకోరు. పోనీ మన దేశంలో ఒక గొప్ప వ్యక్తి పుట్టాడు, ఆ వ్యక్తి పండుగను మనము ఎక్కడి వరకు చేస్తాం? మన దేశం వరకే చేస్తాం, వేరే దేశం వాళ్ళు చేయరు కదా. అలాగే ఈ లోకపు రాజు యొక్క పుట్టుక అక్కడ వరకే సంతోషాన్ని కలగచేస్తుంది. ఆ రాజ్యములో ఉన్నటువంటి పౌరులు, ఆ రాజ్యములో ఉన్న మనుషులు మాత్రమే ఆ పండుగను, ఆ ఆనందాన్ని పొందుతారు. కానీ క్రీస్తు రాజు యొక్క జననము, దానికి పరిమితి లేదు. చెప్తున్నాడు వాక్యంలో, ఏమని చెప్తున్నాడు? ప్రపంచమంతట సకల మానవాళికి, భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళికి కూడా ఆనందాన్ని కలిగించేటువంటిది క్రీస్తు రాజు యొక్క పుట్టుక.
మానవులను రక్షించటానికి ఒక రక్షకుడు ఈ లోకములో సమస్త మానవాళికి ఒక శుభవార్తని తెలియజేస్తున్నాడు. అంటే క్రీస్తు రాజు యొక్క పుట్టుక సమస్త మానవాళికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. ఈ లోకపు రాచరికమైతే అదిగో అక్కడ వరకే పరిమితమై ఉంటుందని యొక్క క్రీస్తు రాజు యొక్క పుట్టుక మనకి తెలియజేస్తూ ఉంది. లూకా శుభవార్త 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువు. తన తొలుచూలి కుమారుని కని పొత్తిగుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను. లేకుండా చాలు. ఇక్కడ వాక్యంలో చూస్తే రాజకుమారుని యొక్క పుట్టుక ఎలా జరుగుతుందమ్మా? ఈ లోకం యొక్క రాజు ఉన్నాడు అనుకోండి, అతనికి ఒక బిడ్డ పుట్టాడు అనుకోండి, అది ఎలా జరుగుతుంది? విలాసవంతమైనటువంటి భవంతిలో ఆయన పుడతాడు. సకల వైభవపేతముగా రాజభవనాలలో మరి ఆ యొక్క హంస తూలికలలో మరి కోలాహలముగా అక్కడ విందులు వినోదాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ క్రీస్తు రాజు ప్రజల నివాసానికి దగ్గరగా దూరముగా పశువుల పాకలో చిమ్మ చీకటిలో బిక్కుబిక్కుమంటూ మోగ జీవాల మధ్య మరియమ్మ తన తొలిచూలి బిడ్డను ఎక్కడ పెట్టుకుందమ్మా? పొత్తిగుడ్డలలో పెట్టుకొని పరుండబెట్టెను. క్రీస్తు రాజుకిని ఈ లోకపు రాచరికానికి అంత వ్యత్యాసం ఉందని ఈరోజు వాక్యం మనకి బోధిస్తూ ఉంది. ఈ రాజు, ఈ లోకాన్ని పరిపాలించేటువంటి రాజుకి ఈ యొక్క అధికారము ఎక్కడి వరకు ఉంటుంది? ఈ లోకాన్ని పరిపాలించే రాజుకి అధికారం ఎక్కడి వరకు ఉంటుంది? ఆ రాజ్యము ఎంతవరకు ఉందో అంతవరకే ఉంటుంది. ఆ శాసనం అనేది ఆ రాజ్యములో ఉన్న ప్రజల వరకు మాత్రమే ఉంటుంది ఈ లోక రాచరికం. కానీ క్రీస్తు రాచరికము అలా లేదు. సృష్టి అంతటి మీద కూడా మనిషిపై ఆయనకు అధికారం ఉంది, ప్రకృతిపై ఆయన అధికారం ఉంది, వ్యాధులపై ఆయనకు అధికారం ఉంది, మరణముపై ఆయనకు అధికారం ఉంది. మరి అనేకమైనటువంటి ప్రకృతుల మీద అంజూరపు చెట్టుని ఆయన శపించాడు. ఏమైపోయింది? వెంటనే అది మాడిపోయింది. సముద్రాన్ని శాసించాడు, అది ఆగిపోయింది, నెమ్మదినిచ్చింది. సాతాన్ని జయించాడు. అంటే క్రీస్తు రాజు యొక్క అధికారము ఎక్కడుందమ్మా? ప్రపంచ సృష్టి అంతటి మీద కూడా క్రీస్తు రాజు యొక్క అధికారం ఉంది. ఈయన అధికారానికి హద్దులు లేవని చెప్పేసి ఈరోజు క్రీస్తు రాచరికం మనకి తెలియజేస్తా ఉంది. ఈరోజు ఈ లోకపు రాజు అయితే తన రాజ్యం వరకే అధికారం ఉంటుంది, పక్క రాజ్యంలోకి వెళ్ళి ఆయన ఏమీ కూడా చేయలేడు. అందువలన ఈరోజు క్రీస్తు రాచరికానికి మరి ఈ లోకపు రాజు రాచరికానికి వ్యత్యాసాన్ని ఈరోజు పండుగ మనకి తెలియజేస్తాము. ఈ లోకపులో రాజు ప్రజలేం చేయాలి? ఈ లోకపు రాజుకు సేవ చేయాలి, అంతే కదా? ఓ రాజు వస్తున్నాడు అనుకోండి, ఏం చేయాలి? ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి రాజు మనకు వస్తున్నాడు అనుకోండి, ఆయనకి సేవలు ఎవరు చేయాలి? ప్రజలే చేయాలి, ఎన్నుకున్న ప్రజలే చేయాలి. అది ఈ లోకపు రాచరికం. అది మనం ఒక నాయకుడిని ఎన్నుకున్నాం, ఆ నాయకుడు వస్తున్నాడు అనుకోండి మన ఊరు, ఏం చేయాలి? మనం ఆ నాయకుడిని మనము గౌరవించాలి, ఆ నాయకుడికి మనము సేవలు చేయాలి, ఆ నాయకుడికి రక్షణ మనము కల్పించాలి. ఆ నాయకుడు మనం మళ్ళీ తిరిగి వెళ్ళేదాకా కంటికి రెప్పలా మనమే కాపాడుకోవాలి ఆయన. అవునా? వస్తారు కదా నాయకులు వచ్చినప్పుడు, మీరు చూడలేదా? సెక్యూరిటీ ఉంటారు, పక్కనే సెక్యూరిటీ ఉండి పోలీసులు వాళ్ళందరూ ఉండి ఆయన ఎవరు అంటుకోకుండా తీసుకొస్తూ ఉంటారు. ఆ మీటింగ్ అయిపోయేదాకా ఉండి, ఆ మీటింగ్ అవగానే మళ్ళీ అందరూ వీళ్ళు చుట్టూ కమ్మేసేసి ఆయన జాగ్రత్తగా తీసుకెళ్తారు. అంటే మనము ఎన్నుకున్నటువంటి రాజుని మనమే రక్షించుకోవాలి, మనమే కాపాడుకోవాలి, మనమే ఆయనకు సేవలు చేయాలి. కానీ క్రీస్తు రాజు అలా కాదు. క్రీస్తు రాజు ఒక సేవకుడుగా ఉన్నాడు. క్రీస్తు రాజు ఎలా ఉన్నాడమ్మా? మనుష్య కుమారుడు సేవించుటకే గాని సేవింపబడటకు రాలేదు అని మన క్రీస్తు రాజు చెప్తూ ఉన్నాడు. మనందరికీ రక్షణ కలగజేయడానికి వచ్చాడు, మనందరినీ కాపాడటానికి ఆయన వచ్చాడు. మనం బాధలలో ఉంటే, కష్టాలలో ఉంటే మనల్ని
వాటి నుంచి బయటకు తీసుకురావడానికి వచ్చాడు. నువ్వు వ్యాధిలో ఉంటే, బాధలో ఉంటే, శోధనలో ఉంటే, బలహీనతలో ఉంటే వాటి నుంచి వెలుపలికి తీసుకురావడానికి ఆయన వచ్చాడు. ఆయన నీకు రక్షణ కలగజేస్తున్నాడు. ఆయన నీకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆయన నీకు సేవ చేస్తూ ఉన్నాడు. పక్షవాత రోగి ఒక చోట పడిపోయి ఉంటే ఆయన క్రీస్తు రాజుగా ఉండి ఆయన వచ్చి, అయ్యా నేను నిన్ను లేపుతానంటున్నాడు. చనిపోయినటువంటి లాజరు దగ్గరికి వచ్చి, సహోదరి నువ్వు ఏడవబాకు, నీ తమ్ముడిని నేను లేవని జీవమనిస్తానాగు అని చెప్పి బాధలో ఉన్నటువంటి వారిని ఓదారుస్తూ ఉన్నాడు. ఈ లోకపు రాజుకి క్రీస్తు రాజుకి ఉన్నటువంటి వ్యత్యాసం అది. ఈరోజు క్రీస్తు రాజు మహోత్సవ పండుగ మనకు తెలియచేస్తా ఉంది. అలాగే ఈ లోకపు రాజు అయితే ప్రజలందరూ కూడా ఏం చేయాలి? రాజు ఆజ్ఞకు లోబడి జీవించాలి. ఈ లోకపు రాజు ఉన్నాడు, పరిపాలన చేస్తున్నాడు. ఆయన ఏది చెప్తే అదే చేయాలి. మనం ఆ రాజుకు లోబడి మనము భయపడి లేదా ఆ రాజుకి మరి గడగడ వణుకుతూ బ్రతకాలి. రాజు చెప్పిందే చేయాలి ప్రజలు. కానీ క్రీస్తు రాజ్యములో అలా కాదు. క్రీస్తు రాజు ఏం చెప్తున్నాడంటే, నా రాజ్యములో అందరూ కూడా పరస్పరం ఏమి కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. పరస్పరము అందరూ కూడా ప్రేమతో సహజీవనము చేయాలని క్రీస్తు రాజు బోధిస్తూ ఉన్నాడు. ఈ లోకపు రాజుకి క్రీస్తు రాజుకి ఉన్నటువంటి వ్యత్యాసం అది. రాజుకి భయపడి మనము జీవించాలి ఈ లోకములో. కానీ క్రీస్తు రాజ్యములో క్రీస్తు రాజు ఏమంటున్నాడంటే, మీరందరూ కూడా పరస్పరము ప్రేమతో మీరు జీవించాలని చెప్తూ ఉన్నాడు. ఇంకొక మాటని మనం తీసుకున్నట్లయితే, ఈ లోకపు రాజును మనం చూసినట్లయితే రాజ్యములో ధనము, డబ్బు, సంపదలు అన్నీ కూడా రాజు ప్రయోజనార్థమై మనం ఉపయోగిస్తాం. రాజు కోసం మనం ఉపయోగిస్తాం. కానీ క్రీస్తు రాజ్యములు ఏమంటున్నాడంటే, తన పొరుగు వాని ప్రయోజనం నిమిత్తము మీరు ఉపయోగించండి. ధనము కానీ వస్తువులు కానీ అన్నీ కూడా పేదవారికి సహాయం చేయండి. బలహీనతలో ఉన్న వారిని ఆదుకోనండి. ఆకలితో ఉన్న వారి ఆకలిని తీర్చండి. వస్త్రము లేని వారికి వస్త్రాన్ని ఇవ్వండి అని క్రీస్తు రాజు బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు రాజ్యానికి ఈ లోకపు రాజ్యానికి వ్యత్యాసం ఉన్నదని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ఇంకొక వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే, ఈ రాజ్యం యొక్క ఈ లోకపు రాజ్యాన్ని మనం చూసుకున్నట్లయితే, ఈ రాజ్యాన్ని రక్షించడానికి రాజ్య విస్తరణకు మరి సైనికులు ఉంటారు. సైనికులు కీలకమైన పాత్ర పోషిస్తారు. అంటే మిలిటరీ వారు, పోలీసులు, వారి సైన్యం ఉంటుంది ఈ రాజ్యాన్ని కాపాడాలంటే. కానీ క్రీస్తు రాజ్యములో ప్రజలే కీలక పాత్ర, విశ్వాసులే కీలక పాత్ర. ప్రతి వ్యక్తి కూడా ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసుడిగా జీవించాలని క్రీస్తు రాజు మనకి బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు రాజ్యములో దైవ బలముకే ప్రాధాన్యత ఉంటుంది. ఈ లోకపు రాజ్యములో సైనికుల పాత్ర, మనుషుల పాత్ర ఎక్కువగా ఉంటుందని వాక్యం మనకి తెలియజేస్తాము. కాబట్టి క్రీస్తు రాజ్యములో దేవుని శక్తికి, దేవుని బలానికి ప్రాధాన్యత ఉంటుంది. మనిషి దేవుని చేతిలో ఉండేటువంటి పనిముట్టులాగా ఉండాలి. ప్రతి మనిషి కూడా దేవుని చిత్తానికి లోబడి జీవించినట్లుగా దేవునికి లోబడి జీవించాలని ఈ యొక్క క్రీస్తు రాజు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రాజ్యంలో పరిపాలన మనం చూసినట్లయితే, ఎవరన్నా నేరానికి పాల్పడినట్లయితే ఈ లోకపు రాజు ఏం చేస్తాడమ్మా? ఆ వ్యక్తిని కఠినముగా శిక్షిస్తాడు. ఈ లోకపు రాచరికం ఎలా ఉంటుంది? ఈ లోకములో మానవుడు ఏదన్నా తప్పు చేసినప్పుడు, ఒక మనిషి తప్పు చేసినప్పుడు ఈ లోకపు రాచరికములో ఈ లోకపు రాజు ఏం చేస్తాడు? ఆ మనిషిని శిక్షిస్తాడు, కఠినముగా శిక్షిస్తాడు. కానీ క్రీస్తు రాజ్యములో దండనకు బదులుగా ఆయన ఏం చేస్తాడు? క్షమిస్తాడు. కరుణ, ప్రేమ చూపించబడతాడు. వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీ అక్కడికి వస్తే ఈ లోకపు రాచరికం ఏం చేసిందమ్మా?
రాళ్లతో కొట్టి చంపేయండి అన్నారు. అది ఈ లోకపు రాచరికం. కానీ క్రీస్తు రాజ్యములో ఏమని చెప్తున్నాడు? క్రీస్తు రాజు దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చెప్పాడు ఆయన? ఆమెను ప్రేమించాడు, ఆమెను కరుణించాడు, ఆమెను క్షమించాడు. క్షమించి మరలా పాపములో జీవించబాకని చెప్పి ఆమెను క్షమించి వదిలివేశాడు. అంటే ఈ లోకపు రాజ్యములో నేరము చేస్తే దండన ఉంటుంది. క్రీస్తు రాజ్యములో దండనకు బదులుగా ఏముంటుందమ్మా? క్షమాపణ ఉంటుందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తాము. ఈ విధముగా ఈ లోక రాజ్యానికి క్రీస్తు రాజ్యానికి చాలా వ్యత్యాసం ఉన్నదని ఈరోజు క్రీస్తు రాజు మహోత్సవం మనకి తెలియజేస్తూ ఉంది. అందుకనే యోహాను శుభవార్త 19వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం. యోహాను శుభవార్త 19వ అధ్యాయం సిద్ధపడు దినము ఇంచుమించు ఇదిగో మీ రాజు అనెను. అందుకు వారు ఈయనని చంపివేయుడు, ఇతను చంపివేయుడు, ఇతను సిలువ వేయుడు అని కేకలు పెట్టింది. చూసారా? యూదుల రాజు పిలాతు అక్కడ చూపిస్తున్నాడు. తీర్పు తీర్చిన తర్వాత ఇదిగో మీ రాజు అంటూ పిలాతు యేసు ప్రభుని ప్రజలకు చూపించాడు. ఇదిగో మీ రాజు అంటూ చూపిస్తున్నాడు. పిలాతు చూపించినటువంటి రాజుని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎలా ఉంది? ఆ రాజు ఎలా ఉన్నాడమ్మా? ఎలా ఉన్నాడు? ఆయన వజ్ర వైడూర్యాలతో రత్నమణిమణిక్యాలతో పొదిగినటువంటి కిరీటము కాదు. ఆయన తల మీద ఏముంది? మొండ్ల కిరీటము ధరించి ఉన్నటువంటి వాడు. మొండ్ల కిరీటము ధరించాడు. రక్తము కారుతా ఉంది. పిచ్చివానికి ఆదర్శముగా ఉన్నటువంటి, పిచ్చివానికి గుర్తుగా ఉన్నటువంటి ఓదా వస్త్రాలు వేశారు ఆయనకి. ఓదా రంగు వస్త్రాలు. శరీరం అంతా కూడా రక్తము కారుతా ఉంది. అయినప్పటికీ కూడా పిలాతు ఏం చూపిస్తున్నాడు? ఇదిగో మీ యూదుల రాజు అని మనకి చూపిస్తున్నట్టు వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. సకల భోగభాగ్యాలతో విలాసవంతమైనటువంటి ఖరీదైనటువంటి జీవించినటువంటి రాజు కాదు మన రాజు. ఆయన అలుపెరగనటువంటి, సుఖమెరగనటువంటి, నిలువు నీడ కూడా లేనటువంటి సర్వసంగ పరిత్యాగిగా ఉన్నటువంటి రాజు ఈ క్రీస్తు రాజు. నీకోసము నా కోసము సమస్తాన్ని కూడా, చివరికి తన ప్రాణాన్ని కూడా సులువ మీద త్యాగము చేసినటువంటి రాజు ఈ క్రీస్తు రాజు అని ఈరోజు పండుగ మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ క్రీస్తు రాజు మహోత్సవాన్ని ఈరోజు మనం కొనియాడుతూ ఉండగా యేసుక్రీస్తు ప్రభుని రాజుగా మనం అంగీకరించాలని ఈ పట్టణాలు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. క్రీస్తు రాజ్యములో మనం ప్రవేశించాలంటే మనకు కూడా ఒక సభ్యత్వం ఉండాలి. ఈ రాజ్యములో, ఈ లోక రాజ్యములో మనం ప్రవేశించాలంటే ఏం కావాలి? సభ్యత్వం కావాలి. ఒక సభ్యత్వం ఉంటేనే మనకేముంది? సభ్యత్వం. ఈ లోకములో నువ్వు ఒక ఓటర్గా నువ్వు ఉండాలంటే నీకుంది ఏంటి గుర్తది? ఓటర్ కార్డు ఉంది నీకు. ఈ ఓటర్ కార్డు లేకపోతే నీవు ఈ ఊరు మనిషివి కాదు అని చెప్పి అని అంటారు. అలాగే క్రీస్తు రాజ్యములో కూడా నువ్వు ఒక సభ్యత్వాన్ని పొందాలి అంటే, ఒక అర్హతను పొందాలి అంటే వాక్యంలో రాయబడి ఉంది. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 15వ వచనం చదువు. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 15వ వచనం. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెంది సువార్తను అర్హత. క్రీస్తు రాజ్యములో మనం ప్రవేశించాలంటే మనము కూడా ఒక సభ్యత్వాన్ని తీసుకోవాలి. ఏమిటా సభ్యత్వము? హృదయ పరివర్తన. హృదయ పరివర్తన అనేటువంటి సభ్యత్వాన్ని మనము తీసుకుంటేనే ఆయన రాజ్యంలోనికి మనము ప్రవేశిస్తాం. ఈ లోకములో రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఏ విధముగా ఉండాలో అలాగే మనము కూడా పరలోక రాజ్యములో, క్రీస్తు రాజ్యములో ప్రవేశించాలంటే మనము పాప జీవితము నుంచి పుణ్య జీవితంలోనికి
అపవిత్ర జీవితం నుంచి పవిత్ర జీవితంలోనికి మారాలి. అదే ప్రథమ అర్హత అని ఈరోజు క్రీస్తురాజు మహోత్సవము మనకి తెలియజేస్తూ ఉంది. మన హృదయాలకి రాజుగా ఆయన అంగీకరించాలి, మన మనసులకు రాజుగా ఆయన అంగీకరించాలి, మన శరీరాలకి ఒక రాజుగా అంగీకరించాలి, మన సంఘానికి ఒక రాజుగా మనం అంగీకరించాలి. క్రీస్తు రాచరికములోనికి మనం లోబడి జీవించాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 ప్రేమించేదా నామున్నంత వరకు. ఆరాధించద యేసు రాజా, నిన్నే ఆరాధించేదా, 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 ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా. ఏం చేయాలంట? క్రీస్తు రాజ్యంలోనికి మనం ప్రవేశించాలంటే మనకు కూడా ఒక అర్హత ఉండాలి. ఈరోజు క్రీస్తు రాజు మహోత్సవ పండుగ మనకి తెలియజేస్తా ఉంది. ప్రేమించేదను, ఆరాధించేదను, ప్రార్థించేదను, సేవించేదను అని మనము ప్రభుతో ఒక ఒప్పందాన్ని మనం చేస్తున్నాయా? నువ్వు క్రీస్తు రాజుగా నా హృదయంలో నేను స్వీకరిస్తూ ఉన్నా, ప్రేమిస్తూ ఉన్నానని మనం ఈరోజు ప్రభువుతో ఒక ఒప్పందాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకనంటే క్రీస్తు రాజ్యములో నువ్వు చేరాలంటే నువ్వు పాప జీవితం నుండి పుణ్య జీవితంలోనికి నువ్వు మారాలి. అదే హృదయ పరివర్తన. యేసుక్రీస్తు ప్రభువుని ఈరోజు నువ్వు రాజుగా అంగీకరించాలని ఈరోజు వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు క్రీస్తు రాజు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్న మన సందర్భంలో ఆయన అంటూ ఉన్నాడు. సువిశేషంలో చూసినట్లయితే 18వ అధ్యాయం చూడమ్మ. సువిశేషంలో ఆఖరి వచనాలు చూడు. 18వ అధ్యాయము 37వ వచనం. అంతటా అందుకు పిలాతు, అట్లయినా నీవు రాజువా అడిగాను. రాజునని నీవే చెప్పుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించని దేని కొరకే నేను ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబంధులందరూ నా మాటను ఆలకించెదరు. ప్రభు చెప్తున్నాడు. సత్యమనగా ఆయనలో ఏ దోషము కూడా కనిపించడలేదు. పాస్కా పండుగ సందర్భమున నేను మీకు చాలు. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఎందుకు వచ్చాడంటే ఆయన, నాది ఈలోక సంబంధమైన రాజ్యము కాదు, నా రాజ్యము వేరే ఉంది. ఆ రాజ్యం ఏంటి? ఏ రాజ్యం అది? పరలోక రాజ్యము. నా తండ్రి రాజ్యము వేరే ఉంది, ఈ లోక రాజ్యము కాదు. కాబట్టి ఆ రాజ్యము వేరుగా ఉంది. సత్యమును బోధించడానికి నీ లోకములోనికి వచ్చాడు. సత్యమనగా దేవుడు. సత్యమనగా ఏంటి? దేవుడు. అది బోధించటానికి ఈ లోకంలోకి నేను వచ్చాను. కాబట్టి నా రాజ్యము ఇది కాదని ప్రభు
ప్రభు కాదు. ఈరోజు ఏమనాలి? యేసు రాజు, క్రీస్తు రాజు మనకి బోధిస్తూ ఉన్నాడు. స్తోత్రమయ్యా యేసు రాజా, స్తోత్రమయ్యా క్రీస్తు రాజా. కొంచెం సౌండ్ పెడతారా? స్తోత్రమయ్యా యేసు రాజా, స్తోత్రమయ్యా క్రీస్తు రాజా. స్తోత్రమయ్యా యేసు రాజా, స్తోత్రమయ్యా క్రీస్తు రాజా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, స్తోత్రమయ్యా యేసు రాజా, స్తోత్రమయ్యా క్రీస్తు రాజా. స్తోత్రమయ్యా యేసు రాజా, స్తోత్రమయ్యా క్రీస్తు రాజా. నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గము అన్నావు. నేనే జీవం, నేనే మార్గము అన్నావు. నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గము అన్నావు. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని అన్నావు. ముగ్గురు కూడిన చోట ఉంటానని అన్నావు. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన. స్తోత్రమయ్యా యేసు రాజా, స్తోత్రమయ్యా క్రీస్తు రాజా. స్తోత్రమయ్యా యేసు రాజా, స్తోత్రమయ్యా. కలవరపడకు భయపడకండని అన్నావు. కలవరపడకు భయపడకండని అన్నావు. లోకాంతము వరకు నీతో ఉంటానని అన్నావు. తమ వరకు నీతో ఉంటానని అన్నావు. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన. స్తోత్రమయ్యా యేసు రాజా, స్తోత్రమయ్యా క్రీస్తు రాజా. స్తోత్రమయ్యా యేసు రాజా, స్తోత్రమయ్యా క్రీస్తు రాజా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు క్రీస్తు రాజు మహోత్సవ పండుగను మనం గడుపుకున్న సందర్భంలో క్రీస్తు రాచరికానికి ఈలోక రాచరికానికి వ్యత్యాసాన్ని మనము ధ్యానించాం. క్రీస్తు ప్రభు పుట్టక ముందే ఈ లోకానికి ఆయన రాకముందే క్రీస్తు ప్రభువుని గురించి ఆయన ఒక రాజుగా ప్రవచనాలు వచ్చినాయి. మరి సువార్తికులు, మరి లోకా గారు వీళ్ళందరూ కూడా వ్రాసి ఉన్నారు. కాబట్టి క్రీస్తు రాజుని ఈరోజు వినినటువంటి ఈ సువిశేష పఠనాల ద్వారా మన హృదయాలలో మార్పును కలగచేసుకుని యేసు ప్రభువుని ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా కాకుండా క్రీస్తుని రాజుగా, నీ ఆత్మీయమైనటువంటి రాజుగా నిన్ను పరిపాలించడానికి,
వ్యక్తిగతంగా నిన్ను పరిపాలించడానికి, నీ కుటుంబాన్ని పరిపాలించడానికి, నీ సంఘమును పరిపాలించడానికి, నీ గ్రామాన్ని పరిపాలించడానికి ఆయన్ని క్రీస్తు రాజుగా నీ హృదయాలలోనికి ఆహ్వానించాలని ఈరోజు క్రీస్తు రాజు మహోత్సవ పండుగ మనకు ఈరోజు మరి జ్ఞాపకపరుస్తుంది. కాబట్టి దేవుడు మనల్ని ఆ విధంగా జీవించడానికి తన యొక్క కృపను మనకి దయచేయరుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.